ఇప్పుడు మన చిత్తూరు ఎస్పీ గారు తుషార్ డూడి సారు ఆదేశాల మేరకు పొలంనేరు డిఎస్పీ సారు డైవల్ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కొంచెం గంజా అనేది యూత్ కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. దాంట్లో భాగంగా మనము ప్రీవియస్గా అయితే మనకు వాళ్ళ దగ్గర చెక్ చేస్తుంటే అది దొరకకుండా ఉంటే మేము చేయలేకపోయే వాళ్ళము. ఇప్పుడు దానికి భాగంగా ఒక టెస్టింగ్ కిట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఎవరు అనుమానం వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే అది ఇమీడియట్గా 1 minute రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మనకు అది ఆ టెస్ట్లో ఆ ప్రైమరీ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక మళ్ళీ వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది. దాన్ని బ్లడ్ శాంపిల్ తీసుకొని మేము ల్యాబ్ పంపించి వాళ్ళని కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు కూడా ఆ విధంగా మనకు పొలంనేరులో చేయడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐస్తో పాటు నాతో పాటు మరి బంగారుపాలెం వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది కొన్ని ప్లేసుల్లో. దాంట్లో భాగంగా కూడా కొంతమందిని డౌట్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనకి ప్రైమరీ టెస్ట్లో ఇంకా ఎవరు రాలేదు. ఇన్ ఫ్యూచర్ ఇదే విధంగా రోజు కూడా డైలీ మన పొలంనేరు టౌన్ కావచ్చు, రూరల్లో కావచ్చు, ఎవరైనా సస్పిషియస్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి ఈ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి 10 రకాల టెస్టులు దాంట్లో బయట వస్తుంది. ఈ గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇట్లాంటివి 10 ఐటమ్స్ దాంట్లో టెస్ట్లో మనకి వస్తుంది. కాబట్టి పేరెంట్స్ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీకేమైనా డౌట్ ఉన్నా పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే మీ పిల్లవాళ్ళ బాగు గురించి చెప్తున్నాము. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు తగు రీతిలో కౌన్సిలింగ్ చేస్తాం. ఫస్ట్ ఓన్లీ నోటోరియస్ మాత్రమే ఖచ్చితంగా యాజ్ పర్ సెక్షన్స్ వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా మాకు దీన్ని సహకరించి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు డీ అడిక్షన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, ఎవరైనా సస్పిషియస్ వచ్చినా కానీ సస్పిషియస్ అనిపించినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. నియర్లీ ఒక 5 days ముందు 5 days వరకు వాళ్ళ కన్జ్యూమ్ చేసినా కానీ మనకు ఆ టెస్ట్లో వస్తుంది. అంతకు ముందుది కూడా వస్తుంది, కొద్దిగా లైట్గా వస్తుంది. కాబట్టి వాళ్ళకి అప్పుడు కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపుల్ తీస్తే వాళ్ళు దాంట్లో కూడా తేలే అవకాశం ఉంటుంది. 7 మందిని చెక్ చేసిన మార్నింగ్ డౌట్ వచ్చిన వాళ్ళని. నెక్స్ట్ అది ఈ రోజుతోనే ఇప్పటితోనే కంప్లీట్ కాదు. మా దగ్గర ఆల్రెడీ టెస్టింగ్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరి మీద డౌట్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి లేదంటే అక్కడే కానీ టెస్ట్ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా దీనికి అలవాటు పడిన వాళ్ళకి అందరికి కూడా ఇది ఫైనల్ వార్నింగు. అట్లాంటివి ఏమైనా ఉంటే అటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.